మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరొకసారి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాట మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు అని అడిగితే చిన్నపిల్లలు కూడా చెప్తారు. ప్రియులారా, గమనించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. చూసారా, కాపరి దేవుడు, లేమి కలుగదు అంటున్నాడు దావీదు. ప్రియులారా, గమనించండి. దావీదు అనుభవాలు ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు. చూడండి, దేవుడు కాపరిగా ఉంటే జరిగేటువంటి విషయాలు, జరిగేటువంటి సంగతులు, జరిగేటువంటి కార్యాలను గురించి కింది వచనాలలో మనకు కనపడతా ఉన్నాయి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెడతాడని కానీ, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడని, ఈ విధంగా చాలా విషయాలను ఇక్కడ మనకు 6వ వచనం వరకు కూడా దేవుడు కాపరిగా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని. ప్రియులారా, ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు కాపరిగా ఉన్నట్లు, ఎప్పుడు దేవుడు కాపరిగా ఉంటాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తే, మొట్టమొదటిగా గొర్రెలుగా ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మొదటిగా ఆయన స్వరాన్ని వినే గొర్రెలుగా ఉండాలి. ఆయన యొక్క మాటను వినేటువంటి గొర్రెలుగా ఉండాలి. చూడండి, గొర్రెల కాపరి, గొర్రెలు కాసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక్క పిలుపుతోటి ఆ గొర్రెలన్నీ కూడా ఆయన దగ్గరకు వస్తాయి. ఆయన దగ్గరకు వస్తాయి అంటే ఆయన పిలుపుకు ఆ గొర్రెలు లోబడతాయి. ఆయన స్వరాన్ని ఆ గొర్రెలు గుర్తుపడతాయి. అదేవిధంగా దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఆ స్వరానికి మనం లోబడాలి. ఒకటి. రెండవదిగా గమనిస్తే ప్రియులారా, గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. కాపరి గొర్రెలను వెంబడించడం కాదు, గొర్రెలే కాపరిని వెంబడిస్తాయి. మీరు చూశారో లేదో, గొర్రెల కాపరి ముందు వెళుతూ ఉంటే, గొర్రెల కాపరి ముందు వెళుతూ ఉంటే గొర్రెలన్నీ కూడా ఆ కాపరిని వెంబడిస్తాయి. కానీ మేకలు అలాగూ కాదు. గొర్రెలకేమో కాపరి ముందుంటాడు, మేకలకు కాపరి వెనుకుంటాడు. గొర్రెలేమో కాపరిని వెంబడిస్తాయి,
మేకలేమో ఆ, కాపరేమో మేకల్ని వెంబడిస్తాడు. గమనించండి ప్రియులారా. అంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము, దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు గనక మనము మన కాపరి అయినటువంటి యేసయ్యను మనం వెంబడించాలి. ప్రియులారా, ఇక్కడ 2 విషయాలను గమనించాలి. కాపరి అనగా సంఘ కాపరి ఉన్నాడు, ఇక్కడ దేవుడు కూడా కాపరిగా ఉన్నాడు. సంఘ కాపరిని మనం వెంబడిస్తే, సంఘ కాపరి యొక్క మాట మనం వినగలిగితే మనం దేవుని మాట విన్నట్లే. సంఘ కాపరిని వెంబడిస్తే దేవుణ్ణి మనం వెంబడించినట్లే. ఎందుకంటే సంఘ కాపరి దేవుని విషయాలను బోధిస్తాడు, దేవుని సంగతులను తెలియజేస్తాడు, దేవుని విషయాలు కాకుండా వేరేది ఏది చేయడు. కాబట్టి ఒకవేళ అలాంటి వేరేది చేసే వ్యక్తులుంటే అది పక్కన పెడదాం. నిజమైనటువంటి ఒక సంఘ కాపరి, నిజమైన ఒక సేవకుడు, నిజమైనటువంటి ఒక దైవజనుడు, దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి ఒక దైవజనుణ్ణి మనం వెంబడించవలసిన వారముగా ఉన్నాము. ప్రియులారా, గమనించండి. ఒకటి, కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు వింటాయి, లోబడతాయి. రెండవదిగా కాపరిని వెంబడిస్తాయి. మన జీవితంలో కూడా దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు మనం విధేయత చూపెట్టాలి, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగాలి. రెండవదిగా మనం గమనిస్తే ప్రియులారా, కాపరిని గొర్రెలు వెంబడిస్తాయి. దేవుణ్ణి మనం వెంబడించాలి. అంటే మన క్రియల్లో కానీ, మన నడకలో కానీ, మన విధి విధానాలలో కానీ దేవుని యొక్క రూపము, దేవుని యొక్క నడిపింపు, దేవుణ్ణి వెంబడించేటువంటి విధానము మనలో కనపడుతూ ఉండాలి. అప్పుడే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు దేవుని సన్నిధిలో ఎలాగ గడిపాడో, ఎలాగ జీవించాడో, ఎలాగ నడిచాడో, దేవునికి ఎంతగా ప్రియముగా ఉన్నాడో మనందరికీ తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు లేమి కలగకుండా ఉండాలంటే ఆయన స్వరాన్ని వినాలి, ఆయన స్వరానికి లోబడాలి. ఆయనను వెంబడించిన వారముగా మనం ఉంటే మన జీవితంలో లేమి కలగదు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రభా, విన్న వాక్యమును దీవించి ఆశీర్వదించండి. మా వినికిడిలో దీవెనకరంగా మార్చండి. ప్రభా, వింటున్న ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నిటిని తొలగించి ఘనమైన కార్యాలు జరిగించి గణనామమునకు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.